తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, సిరిసిల్లలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ వర్షంలో కడెంకి లాంగ్ డ్రైవ్ అంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. Kadam during monsoon. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ఫోటోగ్రఫీ. ఈరోజు మనం నిజామాబాద్ నుంచి కడెంకి లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం. అదేంటి కడెంకి లాంగ్ డ్రైవ్, అది కూడా ఈ వర్షంలో అనుకుంటున్నారా? వర్షంలో లాంగ్ డ్రైవ్ వెళ్తే ఆ కిక్కే వేరప్ప. జనరల్గా వర్షం పడుతూ ఉంటే ఇంట్లో బజ్జీ పకోడీ తింటూ టీ తాగేవాళ్ళు ఒక రకం అయితే, అబ్బా ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందరా బాబు అంటూ ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకో రకం. రెండో రకం అనుకుంటున్నారేమో, కాదు, మూడో రకం. వర్షంలో ఫారెస్ట్కి లాంగ్ డ్రైవ్ వెళ్ళే ఆడుగా బిహేవ్ చేసే రకం. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అదే పిచ్చిలో డ్రైవ్ చేసుకుంటూ ఆర్మూర్ దాటి నిర్మల్లోకి ఎంటర్ అయ్యాం. నిర్మల్లోకి ఎంటర్ అవుతూనే చినుకులు స్టార్ట్ అయ్యాయి. రోడ్డు పక్కకే పొలాలు, దూరంగా కొండలు, పైన నల్లటి మబ్బులు. అబ్బో సేనరీ అదర్స్. నౌ ఎంటర్ ద డ్రాగన్. ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. మాతో పాటు వర్షం కూడా ఎంటర్ అయింది. ఫుల్గా చితక్ కొట్టేస్తుంది. ఎటు చూసినా పచ్చదనరా బాబు. ఇలాంటి టైంలో ఒక సాంగ్ వేసుకుంటే ఎలా ఉంటుంది? పచ్చదనమే పచ్చదనమే, అటు ఇటు చూసిన పచ్చదనమే, ముందుకు వెనక్కి పచ్చదనమే. ఎలా ఉంది సాంగ్? బాగుందా? బాగోపోయినా పెద్ద చాయిస్ లేదనుకోండి మీకు. ఆకుపచ్చ కవర్లు వచ్చేటోడికి లోగం అంతా ఆకుపచ్చగా కనిపిస్తుంది అంట. లైట్గా మార్చాను సామెతని. ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపోండి. ఇక్కడ నుంచి కడెం వెళ్ళే రోడ్డు, ఆ తర్వాత ఉట్నూరు నుంచి జన్నారం వెళ్ళే రోడ్డు, అబ్బా సూపర్ సీనిక్గా ఉంటాయి. ఇక్కడ దగ్గరలోనే కవ్వాల్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. ఈ మధ్య తెలంగాణ టూరిజం కూడా ఇక్కడ బాగా ఫోకస్ చేస్తుంది. టైం 3 అవుతుంది. కడుపులో ఎలకలు రన్నింగ్ రేస్ చేస్తున్నాయి. కరెక్ట్గా అప్పుడు రీచ్ అయ్యాం కడెంకి. కడెంలోకి ఎంటర్ అవుతూనే రోడ్ సైడ్ ఉంటుంది ఈ కిరణ్ హోటల్. చూడడానికి ఇది పాకగానే ఫుడ్ మాత్రం అబ్బో కేక. వేడిగా బిర్యానీ లాగించి మెల్లగా కడెంలోకి ఎంటర్ అయ్యేసరికి చల్లగా వీచే గాలితో డల్గా ఉంది క్లైమేట్. ఆల్రెడీ కడెంకి 3-4 సార్లు వచ్చినా కూడా వర్షంలో రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అయినా ఈ టైంలో ఇక్కడికి రావడం భలే ఉంటుంది. ఎటు చూసినా కొండలు, చుట్టూ నీళ్లు. అబ్బో హాయిగా ఎంతసేపు అని ఇక్కడే కూర్చోవచ్చు. రండి మీకు కూడా చూపిస్తాను ఒక రౌండ్ కొట్టి చుట్టూ అంతా. అదండి సంగతి. అలా జరిగింది మరి. మొత్తానికి వర్షం పడుతుండగా ఈ ఏరియాకి వచ్చి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అలా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ చల్లని సాయంత్రాన్ని ఒక వేడి టీతో ఎండ్ చేసాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి ఫోటోగ్రఫీ ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బై బాయ్.